ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది అని ఈరోజు పీలేరులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా గట్టిగా చెప్పడం జరిగింది. చాలా ఉద్వేగపూరితంగా ఈరోజు పీలేరులో రాయలసీమ నడిబొడ్డున ఆయన ప్రసంగం అంటే ఆయన అంతా చరిత్ర అంతా కూడా చెప్తూ మరి కడపలో ఏ విధమైన అరాచకపు రౌడీ రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అని వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో నిజంగా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందంటారా? మీరు చెప్పింది కరెక్ట్ అండి. మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని చెప్పారు. అది మీరు ఉటంకించారు. అవును. అది వాస్తవం. ఎందుకంటే ఒక విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు అనేది చాలా చాలా దారుణంగా, చాలా చాలా ఘోరంగా నేరాలు అదుపు చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు నేరాలు ఘోరాలు చేస్తూ ప్రజలను హింసిస్తూ ప్రజలు ఎటుపోవాలండి. గుండా రాజధాని కూడా ప్రధానమంత్రి గారు ఉటంకించాడు అని అంటే ఆయన దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనేది మొత్తం తెలుసండి వాళ్ళకి. ఈరోజు ఆయన ఏదైతే మాట్లాడాడో గత కొద్ది సంవత్సరాలుగా కొద్ది కాలంగా అంటే మొదటి నుంచి కానీ రాను పెరుగుతుంది కాబట్టి కొద్ది సంవత్సరాలు అంటే కొద్ది కాలం ఉంటున్నా వాళ్ళ మనసులో ఏదైతే బాధ ఆవేదన ఉందో అదంతా మోడీ చెప్పాడు. ఈ మోడీ గారు ఈరోజు ఆంధ్రలో మీటింగ్లో అంటే ఏంది మా ఫీలింగ్ని చెప్తున్నారు మోడీ గారు, వాస్తవాలు చెప్తున్నారు కాబట్టి మేము మోడీ గారికి తప్పనిసరిగా వేయాలి. మోడీ గారు అంటే అర్థం ఏంటి, అక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తు కాబట్టి కూటమికి వేయాలనే నిర్ణయం బలంగా ఆ ఫీలింగ్ బలం పెరిగింది. ఇంకా ఆ ఫీలింగ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చినప్పుడు ఫస్ట్లో ఆయన 2019లో లేదా 2014 తీసుకున్నా కూడా 2014లో తెలుగుదేశము జనసేన కొత్తగా పెట్టిన జనసేన పోటీ చేయకుండా వాళ్ళ సపోర్ట్ చేశారు కాబట్టి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. జగన్ రాలేదు. ఎందుకు? జగన్కి సింపతి ఉంది అప్పటికి. ఆ తర్వాత ఏంది, ఆయన ఉవ్వెత్తున ప్రచారం చేసి అలవాటు చేసి చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేసి కొంత తర్వాత నిరుద్యోగాలని లేకపోతే మద్య నిషేధం అని ఇవన్నీ చాలా చాలా చెప్పేటప్పటికీ సరే ఆయన నమ్మి ఓటేశారు. ఎక్కడ లేని విధంగా 151 సీట్లు ఇచ్చారు ఆయన. మామూలు విషయం కాదు అది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లు అయితే అక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి 151 సీట్లు అంటే చాలా ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు ఆయన దాన్ని కాపాడుకోలేకపోయాడు. జనాన్ని హింసించడంతో పాటు ఆయన ఎప్పుడైతే ఇబ్బంది పెట్టి డ్రగ్గు తర్వాత ఎర్రచందన స్మగ్లింగు తర్వాత రాజధాని పేద 3 రాజధానులు అంటూ 3 రాజధానులు కొత్త విషయం. ఇప్పుడు విశాఖపట్నం అనేది దళితులకి గుండు కొట్టించడం డాక్టర్ సుధాకర్ మీద ఇలా దాదాపు తప్పులు చాలా మామూలు విషయం కాదు. డాక్టర్ సుధాకర్ విషయంలో మా సొంత కుటుంబ సభ్యుడి అలా చేశారు అని అందరూ బాధపడుతున్నారు. అన్ని కులాల వాళ్ళు, అక్కడ కులాలు మతాలు ఏం లేవు. అవును. కానీ ఈయన మాత్రం మా దళితులు, మా బీసీ, మా ఎస్సీ, మా ఎస్టీ అనుకుంటూనే ఎస్సీ ఎస్టీ సప్లాన్కి మొత్తం మాయం చేసేసాడు. అసలు ఆ పాతదంతా తీసేసి ఈయనేదో అందరికీ ఇచ్చే పథకాలు ఇచ్చుకుంటే మీకు ఇస్తున్నానని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో అంత హింసను భరించలేక సఫకేషన్ ఉన్నారు. ఎండాకాలం ఉక్కపోత కంటే ఆ రాష్ట్ర ప్రజలు, ఆ ఏపీ ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల పడే వేదన ఇంతకంటే ఎక్కువ ఉంది. ఎండలోనైనా తిరగలరు కానీ ఈయన పెట్టే బాధలు మాత్రం భరించలేని స్థాయిలో ఉంది. ఈ పరిస్థితిలో మోడీ గారు రావటము, మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా అందరూ కూడా చాలా చాలా బాగా చెప్పి జనాలు మార్పు తెచ్చారు. విశేషం ఏంటంటే జనం చెప్పుకుంటున్నారు వాము ఈసారి ఏం రావద్దని. ఇది మోడీ గారి ఉపన్యాసం అనేది చాలా బలాన్ని పెంచింది. ఆయన చెప్పింది వాస్తవం. తప్పనిసరిగా డబుల్ ఇంజిన్ వస్తుంది. మోడీ గారు మీటింగ్స్ జరుగుతున్నాయి అనగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార సభ లేదండి. ఈరోజు లేదు. ఇంకొక 2 రోజుల్లో ఎలక్షన్ టైం కూడా అయిపోతుంది. ఈసారి ప్రచారం కూడా ఆయన పెద్దగా ఉధృతంగా, వాళ్ళకు ఉన్నది ఒక స్టార్ క్యాంపెయినర్, ఆయన కూడా పెద్ద ప్రచారంలోకి వెళ్ళిన వైనం లేదు. అంటే ఇక్కడ ధరణితోటి కేసీఆర్ గారిని ఎలాగైతే ప్రజలు సాగనంపారో రాబోయే రోజుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలో ఇదే ధరణి లాంటి మోడల్నే అక్కడ కూడా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టారు. దాంతో ఈయనకి బోనస్గా కేసీఆర్ గారు ఒకటి చేస్తే ఆయన 2 చేయాలి అన్నట్టు ఆయన
ఫోటో కూడా వేసుకోవటం ప్రజలందరికీ కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఇది కూడా ఒక ప్రధానమైన కారణం అవుతుందంటారా? తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి భూమి ఉంటుంది, అవును. లేదా స్థలాలు ఉంటాయి. అవును. దాదాపు ఎక్కువ శాతం మందికి. అంటే అందరికీ ప్రమాదం అనేది వచ్చేస్తుంది. అవును. ఇక్కడ కేసీఆర్ గారేమో తెలివిగా దొంగతనం చేస్తారు. అవును. జగన్మోహన్ రెడ్డి ఏమో మూర్ఖంగా దొంగతనం చేస్తారు. ఈ తేడా క్రమంలో ఏంటంటే ఈ మా భూములు పోతున్నాయి, వాళ్ళే సర్వం గుంజుకుంటారు. అసలే కబ్జా పార్టీ అది. భూమాఫియా ఇప్పటికే ఉంది. మాఫియా కబ్జా. అసలు ఆ పార్టీ సిద్ధాంతం ఏమిటో కానీ వాళ్ళు చేసే తీరంతా వేరు. పార్టీ ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. ఏ మేరకు ఆయన అన్నాడండి, నా ఎంట్రీకి ఎవడు వీక్కెళ్ళాడు అనే పదం ఒక ముఖ్యమంత్రి వాడాడండి. ముఖ్యమంత్రి ఆ పదం వాడాడంటే ఎంత నీచ. అలాంటి ముఖ్యమంత్రి ఈ రోజు బయటికి రాలేక, అంటే మరి తిరగాలి కాబట్టి మన కొంచెం ఎన్నికలు సజావుగా జరగవేమో అనే అనుమానం కూడా ఆయనే వ్యక్తం చేశాడు. ఆ స్థితికి వచ్చింది. ఆ స్థితి నుంచి అంత కాన్ఫిడెన్స్ లెవెల్, అంత ఉద్రేకపూరితంగా ఎవరు పదం వాడినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి లేదు, అధికారులు మారుస్తున్నారు అన్నాడు అంటే అయిపోయింది. ఆయనకు అర్థమైపోయింది పిక్చర్. ల్యాండ్ సంబంధించి సమస్య ఎలాగో అర్థమైపోయింది. డీజీపీని మార్చారు. వాస్తవానికి చీఫ్ సెక్రటరీ కూడా మార్చాలి, బట్ డీజీపీని మార్చారు. డీజీపీని మార్చిన తర్వాత కూడా ఆయన ఇంకా అట్టడుగు స్థాయికి చేరుకున్నట్టుగా భావిస్తున్నాడు ఆయన పార్టీ. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో ఉన్నంత ఉత్సాహంగా బయటకు వచ్చి గొడవలు తగ్గింది, ముందుగా తగ్గింది. తర్వాత చాలా మంది ఎస్పీలను కూడా మార్చారండి. ఎస్పీలను కూడా ఏ ఎస్పీలు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ ఎస్పీలను అందరినీ మార్చారు. అది తర్వాత ఆయన బీజేపీ సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు రమేష్ గారు, అవును, సీఎం రమేష్ గారిని కుట్టి దాడి చేసి ఒక్క జింపి అంతా ఓపెన్. ఆ డిఎస్పీ డైరెక్ట్ అని మన మాట వింటుంటే అతను పార్షాలిటీతో మాట్లాడుతున్నట్టు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా మాట్లాడుతున్నాడు. అంతటి వాతావరణం, అంత అహంభావం ఈయన చూసి వాళ్ళని చూసి ఇప్పుడు అట్టడుగు స్థాయికి చేరి పిక్చర్ అర్థమైపోయింది. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి అర్థమైందండి.